ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరవీరుల స్తూపం దగ్గర రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అక్కడ ఆందోళన నిర్వహించారు, ధర్నా రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను మనం గమనించినట్లయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గేటు వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురుకులాల బాటలో భాగంగా హసన్పర్తి మండలంలో ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా అక్కడ స్కూల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గేటు బయట బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన దిగారు. ఇదే క్రమంలో హసన్పర్తి పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంటే వాళ్ళ అరెస్టులు ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిలదీసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రధాన వార్తలను మనం పరిశీలించినట్లయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా విజయోత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విజయోత్సవాలను చేస్తూ మరోవైపు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి మరోసారి ఆంధ్ర ప్రజలకు తెలంగాణను అమ్ముతావా అని చెప్పి సూటిగా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక అంశాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్పి తక్కలపల్లి రవీంద్రరావు గారు చెప్పిన పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో పాల్పడుతున్నటువంటి ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వారి దగ్గర నుంచి 20 లక్షల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలతో పాటు 6 ద్విచక్ర వాహనాలు ఇతర వస్తువులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఎస్పీ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.